పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ ఆ దేశ వైఖరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. దేశం ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంకులకు మొత్తం $38.8 బిలియన్ చెల్లించాల్సి ఉంది. చైనా బ్యాంకుకు $25 బిలియన్ బకాయి కాగా యూరో బాండ్స్ మరియు సుకుక్స్ల ద్వారా మరో $7.8 బిలియన్ అప్పుగా తీసుకుంది. ఈ స్థితిలో కూడా ప్రభుత్వం తన వ్యయాలను సమర్థవంతంగా వినియోగించుకోకపోవడం ఆందోళన కలిగించే విషయం. పేదల అభివృద్ధి కోసం కాదు, దేశ ఆర్థిక స్థిరత కోసం కాదు. ఈ అప్పులు మిలిటరీ ఖర్చులు మరియు తీవ్రవాద గుంపులను నేరపడేలా మలచడంలో ఎక్కువగా ఉపయోగపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫలితంగా దేశ ఆర్థిక స్థితి మరింత దిగజారింది. ప్రజలు రోజుకో రోజు పేదరికంలో మరింతగా కూరుకుపోతున్నారు. ఇదే సమయంలో భారత్లో పేదరికం తగ్గుతుండగా పాకిస్తాన్లో అది గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2017కి ముందు పాకిస్తాన్లో తీవ్ర పేదరికం రేటు 4.9% ఉండగా 2021 నాటికి అది 16.5% పెరిగింది. ఇది కేవలం 5 సంవత్సరాల్లో 12% పెరుగుదల. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అందంగా ప్రతిబింబిస్తుంది. పాక్ మొత్తం అప్పులపై ఆధారపడి ముందుకు సాగుతోంది. దేశ ఆదాయం కంటే అప్పుల భారమే ఎక్కువగా మారింది. అంతర్జాతీయ ద్రవ్య నిధికి $44.7 బిలియన్ చెల్లించాల్సిన బాధ్యత ఉంది. పైగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పారిస్ క్లబ్ వంటి దేశాలు ఆర్థిక సమూహాలకు కూడా భారీ మొత్తాల్లో అప్పులు తిరిగి చెల్లించాల్సి ఉంది. పాకిస్తాన్ అప్పులు తీర్చే స్తోమత లేకున్నా కొన్ని ఆర్థిక సంస్థలు కొత్త అప్పులు ఇవ్వడానికి ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది ఎలాగైనా తిరిగి చెల్లించదని తెలిసినా వారికి స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయని భావించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.